Hello, my dear friends. I'm Shamsa talking to you. Welcome to our channel UPSC with Shamsa. సెప్టెంబర్ 16th హిందూ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఎడిటోరియల్ కాలంలో ఉంది. ఇది అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఆర్టికల్. మీ అందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్కి రీసెంట్గా బెయిల్ వచ్చింది. దానికి సంబంధించిన ఆర్టికల్. నేను ఆర్టికల్లోకి డీప్గా ప్రతి సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ ఆర్టికల్ బేసిక్‌గా వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో ఒక్క లైన్‌లో చెప్పేస్తాను. అది మీకు అర్థమైతే చాలు. ఈ ఆర్టికల్ మొత్తం అర్థమైపోతుంది. ఏం లేదమ్మా, అరవింద్ కేజ్రీవాల్‌కి చాలా లేట్‌గా బెయిల్ వచ్చింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే, కావాలని పొలిటికల్ సినారియో వల్ల అరవింద్ కేజ్రీవాల్‌కి ఎప్పుడో రావాల్సిన బెయిల్ చాలా లేట్ అయిందని చెప్తున్నాడు. సో, ఈ ఆర్టికల్ సింపుల్‌గా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్‌కి కొంత అన్యాయం జరిగింది అని చెప్తున్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. అందుకే చూడండి, ఫర్ ఎ ఫెయిర్ ప్రోబ్ అన్నాడు. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. సో, దర్యాప్తు నిజాయితీగా జరగాలి అంటున్నాడు. కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్ ఈస్ ఎ రిమైండర్ టు ద సీబీఐ టు డిస్పెల్ ద పెర్సెప్షన్ ఆఫ్ బయాస్. ఇప్పుడు కేజ్రీవాల్‌కి ఏదైతే బెయిల్ వచ్చిందో దీనివల్ల సీబీఐ ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఏంటంటే బయాస్డ్‌గా బిహేవ్ చేయకూడదు అని. మీ అందరికీ తెలుసు జనరల్‌గా సీబీఐ లాంటి కొన్ని ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు మాటలు వింటూ ఉంటాయన్నది ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సో, సీబీఐ చాలా నిజాయితీగా బిహేవ్ చేయాలి. అండ్ బయాస్డ్‌గా బిహేవ్ చేయకూడదని ఒక సజెషన్ గూడా ఇచ్చాడు. ఇక ఫస్ట్ సెంటెన్స్ చూద్దామా? జాగ్రత్తగా వినండి. ఈ ఈ ఆర్టికల్ యాక్చువల్‌గా ఈజీగా ఉందా? మోడరేట్‌గా ఉందా? డిఫికల్ట్‌గా ఉందంటే, ఇది చాలా ఈజీయే. కానీ కొంతమంది స్టూడెంట్స్‌కి కష్టం అని అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా? మీరు ఈ ఆర్టికల్ చూస్తే దాదాపుగా ప్రతి సెంటెన్స్ లెంథీ సెంటెన్స్. ఇదిగో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, అక్కడ మొదలై ఇక్కడ దాకా ఉంది. అలా ప్రతి సెంటెన్స్ కొంచెం లెంథీ సెంటెన్స్‌గా అనిపిస్తుంది. దానివల్ల కొంతమంది స్టూడెంట్స్‌కి ఇది అర్థం కానట్టు ఫీలింగ్ ఉంటుంది. సో, మీరు ఓ పని చేయండి పోనీ, ఆల్రెడీ మన యూపీఎస్సీ విత్ శ్యామ్స్ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఈ న్యూస్ పేపర్‌ని ఆల్రెడీ మీకు అప్‌లోడ్ చేశాను. సో, మీరు ఒక పని చేయండి. ఈ వీడియో చూసే ముందే ఒకసారి ఆర్టికల్ చదవండి. అర్థమైందో లేదో టెస్ట్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో చూడండి. లేదు, వీడియో చూసిన తర్వాత చదవండి పోనీ. ఓకేనా? ఎలా వీలుంటే అలా చేయండి. A two-member bench of Supreme Court that granted bail to Arvind Kejriwal in the Delhi excess case was divided on the legality of his arrest by the CBI on corruption charges soon after he was given regular bail in connection with మనీ లాండరింగ్ కేస్. సో, అరవింద్ కేజ్రీవాల్ మీద ఏవైతే మనీ లాండరింగ్ చార్జెస్ ఉన్నాయో దానికి సంబంధించి ఒక రెగ్యులర్ బెయిల్ అయితే ఇచ్చేశారు సుప్రీం కోర్ట్ వారు. అయితే సుప్రీం కోర్ట్‌లో ఉన్న 2 మెంబర్ బెంచ్ అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ అయితే ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ మనీ లాండరింగ్ కేస్‌లో. కానీ ఆ 2 మెంబర్ బెంచ్‌లో ఉన్న ఇద్దరిలో ఐడియాస్ ఏం లేదు. అంటే ఇద్దరు జడ్జెస్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరికీ ఐడియాస్ వేరు వేరు. ఒకతనేమో అరవింద్ కేజ్రీవాల్‌కి సపోర్ట్ చేస్తూ, ఇంకో అతనేమో అరవింద్ కేజ్రీవాల్‌కి అపోజ్ చేస్తూ. అందుకే ఏమన్నాడు? వాస్ డివైడెడ్ ఆన్ ద లీగాలిటీ ఆఫ్ హిస్ అరెస్ట్. సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది కదా! ఆ అరెస్ట్ చేసిన లీగాలిటీ పద్ధతి కరెక్టే అని ఒక జడ్జ్ అంటే, ఇంకో జడ్జ్ ఏమో రాంగ్ అన్నాడట. అంటే ఏదైతే ఏదైతే కూడా బెయిల్ అయితే వచ్చింది సంతోషం. బట్ ఆ ఇద్దరి జడ్జెస్ ఐడియాస్ మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయట. ఆఫ్టర్ ద బెనిఫిట్ వాస్ గివెన్ టు ద కో అక్యూజ్డ్, ఎవరు మన డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా! ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అండ్ బీఆర్ఎస్ లీడర్ కవిత. Under the more stringent Prevention of Money Laundering Act, it was only a matter of time before Kejriwal was also released on conditional bail. ఎప్పుడైతే రీసెంట్‌గా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిందో, అదే విధంగా మన తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కవితకి కూడా ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో, అరవింద్ కేజ్రీవాల్‌కి ఆటోమేటిక్‌గా బెయిల్ వచ్చేస్తుందని అందరికీ తెలుసు. అదే చెప్పాడు, కండిషనల్ బెయిల్ రావడం పెద్ద కష్టమేమీ కాదు, ఈజీగానే వచ్చేస్తుంది అన్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, అదేంటి మరి ఇంత లేట్ ఎందుకయిందంటే, అదే చెప్తాడు వాడు ఈ ఆర్టికల్‌లో. చాలా లేట్ అయింది అంటున్నాడన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ భుయాన్ వర్ వన్ ఇన్ హోల్డింగ్ దట్ హి వాస్ ఎంటైటిల్డ్ టు బెయిల్ అండ్ దట్ దేర్ వాస్ నో నీడ్ యాస్ సీబీఐ వాంటెడ్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు ద ట్రయల్ కోర్ట్. సో, జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ భుయాన్ వర్ వన్ ఇన్ హోల్డింగ్ థట్ హి వాస్ ఎంటైటిల్డ్ టు బెయిల్. సో, నేను ఇందాక చెప్పినట్టు సుప్రీం కోర్ట్ అయితే బెయిల్ ఇచ్చింది. కానీ అక్కడున్న జడ్జెస్‌లో కొంతమంది జడ్జెస్ ఏమో అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ రావాలి, ఎప్పుడో రావాలి, ఇప్పటికే లేట్ అయింది. అతను మళ్ళీ ట్రయల్ కోర్ట్‌కెళ్ళాల్సిన పని లేదు. సీబీఐ ఏమో వాడిని ట్రయల్ కోర్ట్‌కి పంపడానికి ట్రై చేస్తోంది. సో, కోర్ట్ ఏమందంటే, కొంతమంది జడ్జిలు ఏమన్నారంటే, అరవింద్ కేజ్రీవాల్ ట్రయల్ కోర్ట్‌కెళ్ళాల్సిన పని లేదని కొంతమందంటే, ఈ జస్టిస్ కాంత్ లాంటి వాళ్ళేమో ఫౌండ్ నో వయలేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ హిస్ అరెస్ట్.
యాస్ ద సీబీఐ అప్రోచ్ ద ట్రయల్ కోర్ట్ ఫర్ పర్మిషన్ టు క్వెషన్ కేజ్రీవాల్. సో, జస్టిస్ కాంత్ ఏమన్నాడంటే, అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన విధానంలో ఎక్కడ తప్పు లేదు. అతన్ని లీగల్ ప్రొసీజర్ ప్రకారమే ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలో, ఆ ప్రొసీజర్ ప్రకారమే అతన్ని అరెస్ట్ చేశారు. కాబట్టి ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్‌కి ఎటువంటి అన్యాయం జరగలేదని జస్టిస్ కాంత్ చెప్తూ ఇంకోటేమన్నాడంటే, సీబీఐ ఆల్రెడీ ట్రయల్ కోర్ట్‌కి వెళ్లి పర్మిషన్ తీసుకుంది. తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేసింది అన్నాడు. కానీ బుయాన్ ఏమన్నాడు? ద టైమింగ్ ఆఫ్ అరెస్ట్ వాస్ సస్పెక్ట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే జస్టిస్ కాంత్ తీసుకోండి, జస్టిస్ బుయాన్ తీసుకోండి. సో, కాంత్ ఏమో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎగెయినిస్ట్‌గా ఉన్నాడు. బుయాన్ ఏమో అరవింద్ కేజ్రీవాల్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? సో, బుయాన్ ఏమన్నారంటే అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తున్న టైమింగ్ ఎక్కడో నాకు డౌటొస్తోంది అన్నాడనమాట. Noting that the CBI did not feel the need to arrest him for 22 months, he questioned the urgency of arresting him when he was on the cusp of releasing the Enforcement Directorate case. సో, ఈ బుయాన్ ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడో జడ్జ్ ఆయనేమన్నారంటే, అంత అర్జెంట్‌గా కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా 22 మంత్స్ జైల్‌లో ఉంచాల్సిన అవసరం ఏముంది? ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్న టైంలో, ఇప్పుడు ఇతన్ని అర్జెంట్‌గా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అతనన్నారు. సో, ఎవరు బుయాన్ అనమాట. జస్టిస్ బుయాన్ ఆల్సో రీకాల్డ్ ప్రెసిడెంట్స్ దట్ సే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పవర్ టు అరెస్ట్ డిడ్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ దేర్ వాస్ ఎ నీడ్ టు అరెస్ట్. అరెస్ట్ చేసే పవర్ ఉంది అంటే, అరెస్ట్ చేసే అవసరం ఉందని కాదు అని అర్థం. ఎంత బావుందో స్టేట్‌మెంట్ కదా! అరెస్ట్ చేసే పవర్ ఉంటే, అరెస్ట్ చేసే అవసరం ఉందని గాదు. పవర్ వేరు, అవసరం వేరు. అరెస్ట్ చేసే పవర్ ఉంది సీబీఐకి. పవర్ ఉంది కదా అని అందరిని అరెస్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతామా? కాదు గదా! అన్నాడు. సో, ఇదంతా ఎవరన్నారు? జస్టిస్ బుయాన్ అంటే అరవింద్ కేజ్రీవాల్‌కి కొంచెం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న జడ్జ్. బుయాన్స్ అబ్జర్వేషన్ ఆల్సో టచ్డ్ అపాన్ సీబీఐస్ రెప్యుటేషన్. టచ్డ్ అపాన్ అంటే ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట. అంటే మెన్షన్ చేయడం. అయితే జస్టిస్ బుయాన్ మాటలు ఒక రకంగా సీబీఐని ఇన్సల్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మరి ఆయన డైరెక్ట్‌గా సీబీఐనే గదా! ఇన్సల్ట్ చేసాడు. ఫ్యూ వుడ్ డిసగ్రీ అంటే చాలా తక్కువ మంది ఒప్పుకోరు. ఫ్యూ వుడ్ డిసగ్రీ అంటే చాలా మంది ఒప్పుకుంటారని. అర్థమవుతుందా? చాలా తక్కువ మంది ఒప్పుకోరు అంటే చాలా మంది ఒప్పుకుంటారు. సో, ఫ్యూ వుడ్ డిసగ్రీ విత్ ద వ్యూ దట్ సీబీఐ షుడ్ స్ట్రైవ్ టు డిస్పెల్ ద నోషన్ దట్ ఇట్ ఈస్ ఎ కేజ్డ్ ప్యారట్ అండ్ దట్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ షుడ్ నాట్ గివ్ ద ఇంప్రెషన్ దట్ ఇట్ ప్రోబ్స్ కేసెస్ అండ్ అరెస్ట్ పీపుల్ ఇన్ హై హ్యాండెడ్ అండ్ బయాస్డ్ మేనర్. ఇండియాలో 100 మంది ఉంటే 90 మంది ఒప్పుకుంటారు. ఏమని? సీబీఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఆట బొమ్మ. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కీలు బొమ్మ. వాళ్ళు చేసే కేసులు, వాళ్ళు చేసే అరెస్ట్‌లన్నీ కూడా పవర్‌ని మిస్‌యూజ్ చేస్తూ ఉంటారు. బయాస్డ్‌గా ఉంటాయి. అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనేమో సీబీఐ వెంటనే యాక్టివ్‌గా పనిచేస్తుంది. అదే వాడు రూలింగ్ పార్టీ వాడైతే పెద్దగా పట్టించుకోదన్నట్టుగా బిహేవ్ చేస్తోంది సీబీఐ. ఇది ఓపెన్ సీక్రెట్. అందులో 90 మందికి తెలుసు. అదే అంటున్నాడు. The judge has rightly emphasized the right of the accused to remain silent and decried the propensity among investigation agencies. ఈ సెంటెన్స్ చూడండి ఎంత లెంథీ ఉందో. నేను ముందే చెప్పాను. ఈ పారాగ్రాఫ్‌లో చాలా మటుకు సెంటెన్సెస్ లెంథీ ఉంటాయిరా. నేను స్లోగా చదువుతా వింటారా? ద జడ్జ్ హ్యాస్ రైట్‌లీ ఎంఫసైజ్డ్. జడ్జ్ కరెక్టే చెప్పాడు. ఏమని? ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ టు రిమైన్ సైలెంట్ అండ్ డిక్రైడ్ ద ప్రొపెన్సిటీ అమంగ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ టు సైట్ నాన్ కోఆపరేషన్ ఆర్ ఇవేసివ్ ఆన్సర్స్ డ్యూరింగ్ క్వెషనింగ్ యాజ్ ఎ గ్రౌండ్ టు కీప్ సస్పెక్ట్స్ ఇన్ ప్రిజన్. మీకు ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలంటే ఒక విషయం అర్థం అవ్వాలిరా. ఇప్పుడు సీబీఐ ఒక పర్సన్ అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ కేసులో. అతని క్వెషన్ అడిగింది. అక్యూజ్డ్‌కి ఆన్సర్ చెప్పడం ఇష్టం లేకపోయినా, క్వెషన్ నచ్చకపోయినా సైలెంట్ ఉండొచ్చు. అది అతనికి ఉన్న రైట్. లీగల్ రైట్. అక్యూజ్డ్ అనేవాడు ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలని లేదు. అలా అని ఆన్సర్ చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే, ఆ రీజన్ చెప్పి వాడిని జైల్‌లో కూడా ఉంచకూడదు. కానీ జరిగిందదే. కొన్ని క్వెషన్స్‌కి అరవింద్ కేజ్రీవాల్ సరిగ్గా ఆన్సర్ చెప్పలేదట. కాబట్టి జైల్‌లో పెట్టారంట. కానీ కోర్ట్ ఏమంటోంది? జస్టిస్ బుయాన్ ఏమంటున్నాడు? అది రాంగ్ అది. అరవింద్ కేజ్రీవాల్‌కి ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పడం నచ్చకపోతే చెప్పకపోవచ్చు. ఇట్ ఈస్ హిస్ చాయిస్. దాన్ని రీజన్‌గా చెప్పి అతన్ని జైల్‌లో ఉంచడం చాలా రాంగ్ అని సీబీఐకి మొట్టికాయలు వేశాడు జస్టిస్ బుయాన్. సీబీఐకి మొట్టికాయలేసాడు జస్టిస్ బుయాన్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. If the order of bail in Manish Sisodia case was a reminder to all the judges that bail cannot be denied as a matter of punishment, Justice Buyon's separate judgment will be notable for his reminder to the CBI about its obligation to keep its investigation fair. ఆల్రెడీ కొన్ని కొన్ని మంత్స్ బ్యాక్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌కి
బెయిల్ వచ్చినప్పుడే సీబీఐకి మొట్టికాయలు పడ్డాయి. ఇప్పుడు జస్టిస్ బుయాన్ డైరెక్ట్‌గా మొట్టికాయలేస్తున్నాడనమాట సీబీఐ మీద. "ఒరేయ్! మీరు దర్యాప్తు నిజాయితీగా చేయండిరా బాబు! ఫెయిర్‌గా చేయండి. అది మీ బాధ్యత. కాబట్టి మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో సీబీఐ మీద, మీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తు తెచ్చుకోండి. మీరు నిజాయితీగా చేయండి. హై హ్యాండెడ్‌గా బిహేవ్ చేయకండి. పవర్‌ని మిస్‌యూజ్ చేయకండి" అని జస్టిస్ బుయాన్ సీబీఐకి గట్టిగానే ఇచ్చాడు మొట్టికాయలు. There is also subtle criticism of the Delhi High Court's order rejecting bail to Kejriwal on the ground that he should approach the trial court first. విచిత్రం ఏంటంటే ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వలేదు. సుప్రీం కోర్ట్ ఇచ్చింది కానీ ఢిల్లీ హైకోర్ట్ కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వలేదు. ఏమని చెప్పిందంటే నువ్వు ఫస్ట్ ట్రయల్ కోర్ట్‌కి వెళ్ళాలని చెప్పింది. అది కూడా నచ్చలేదు చాలా మందికి. ఇదేంటిది అన్నారు. బోత్ జడ్జెస్ నోటెడ్ ద హైకోర్ట్ షుడ్ హావ్ కన్సిడర్డ్ బెయిల్ ఆన్ మెరిట్స్. అయితే జస్టిస్ బుయాను అలాగే మన జస్టిస్ కాంట్ ఈ విషయంలో ఒకే ఐడియాతో ఉన్నారు. దే ఆర్ ఆన్ ద కామన్ లైన్. ఏంటంటే ఢిల్లీ హైకోర్ట్ తప్పు చేసింది. అసలు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్ట్ బెయిల్ ఇచ్చి ఉండాలి మెరిట్స్‌లో. ఇఫ్ ఇట్ హాడ్ నాట్ ఆస్క్డ్ ద పిటిషన్ అట్ థ్రెషోల్డ్ ఇట్‌సెల్ఫ్ టు అప్రోచ్ ద లోయర్ కోర్ట్. సిట్యుయేషన్ అంతా క్లైమాక్స్‌కొచ్చినప్పుడు నువ్వు లోయర్ కోర్ట్‌కి వెళ్ళు, ట్రయల్ కోర్ట్‌కెళ్ళని చెప్పడం రాంగ్. With one of them observing the delay in issuing notice and hearing the matter at length only resulted in prolonged incarceration. సో, ఒక విషయంలో మాత్రం ఇద్దరు జడ్జిలు కామన్‌గా ఒకే పాయింట్ అన్నారు. ఏంటంటే, ఢిల్లీ హైకోర్ట్ చాలా రాంగ్ పని చేసింది. మన అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ ఇచ్చి ఉండాల్సింది. మెరిట్స్‌లో బెయిల్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్ట్ చేసిన తప్పేంటంటే, అలా లోయర్ కోర్ట్‌కి వెళ్ళు అని చెప్పడం వల్ల చాలా డిలే అయిపోయింది. దానివల్ల ఇన్కార్సిరేషన్‌కి గురయ్యాడు అరవింద్ కేజ్రీవాల్. సుమారుగా 22 మంత్స్ అనుకుంటా. అంటే ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ మనవాడు పాపం జైల్‌లో ఉన్నాడు. ఇన్కార్సిరేషన్ అంటే ఏంటి? జైల్‌లో ఉన్నాడు. సో, ఓవరాల్‌గా ఈ పారాగ్రాఫ్ నేను చెప్పానుగా బిగినింగ్‌లో ఢిల్లీ హైకోర్ట్‌కి మొట్టికాయలిచ్చారు. అండ్ ముఖ్యంగా సీబీఐకైతే మొట్టికాయలు గట్టిగా పడ్డాయి. జస్టిస్ బుయాన్. జస్టిస్ కాంట్ అయితే కొంచెం కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ జస్టిస్ బుయాన్ అయితే మాత్రం కేజ్రీవాల్‌కి చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడాడంట. అందరికీ కూడా ఆర్టికల్ అర్థమైంది కాబట్టి మీరేం చేస్తారంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్లి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్లి ఒకసారి పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని చక్కగా చదవండి. సరేనా? అయితే క్లాస్ ఎండ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. తెలియని స్టూడెంట్స్ కోసం. మనం రీసెంట్‌గా ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్‌నయితే స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. దాని పేరు ఎరుడైట్. ఈ ఎరుడైట్ అనే ప్రోగ్రామ్‌లో ఏంటంటే ప్రతిరోజు మనం హిందూ పేపర్‌లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ ఆర్టికల్‌ని కూడా అంటే ద హిందూ పేపర్ అనాలిసిస్ అనమాట. కంప్లీట్ అనాలిసిస్. అంటే హిందూ పేపర్‌లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ ఆర్టికల్‌ని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోస్‌ని రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో, ఎరుడైట్ అనే ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే, కరెంట్ అఫైర్స్ మీకు చాలా కవర్ అవుతాయి. జనరల్‌గా ఏంటి ఎడిటోరియల్ అనాలిసిస్‌లో మనం 1 ఆర్ 2 ఆర్టికల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎరుడైట్‌లో అలా కాదు. ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ స్పోర్ట్స్ కాలమ్ దాకా ప్రతి ఆర్టికల్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి కాంప్రహెన్సివ్‌గా మీరు కరెంట్ అఫైర్స్‌ని అలాగే న్యూస్ పేపర్ రీడింగ్‌ని చేయొచ్చు. సో, ఎరుడైట్ ప్రోగ్రామ్ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. తెలుసు కదా! ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సర్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఎరుడైట్ అనే ప్రోగ్రామ్ కనిపిస్తుంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చక్కగా దాన్ని మీరు పర్చేజ్ చేసుకుంటే న్యూస్ పేపర్ చదవకపోయినా ఈ వీడియోస్ చూస్తే చాలు న్యూస్ పేపర్ చదివిన ఫీలింగ్ అయితే మీకొస్తుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మాత్రం వీడియోస్ చూడాలి. ఐ యామ్ ష్యూర్ ఎరుడైట్ ప్రోగ్రామ్ ఈస్ ఎ వెరీ యూజ్‌ఫుల్ ప్రోగ్రామ్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, "సార్ నాకు న్యూస్ పేపర్ అన్ని ఆర్టికల్స్ అవసరం లేదు సార్. నేను చదువుకుంటున్నాను. నాకు ఓన్లీ ఎడిటోరియల్ కాలమ్స్ మాత్రం అర్థం అవ్వట్లేదు సార్. నాకు ఓన్లీ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కావాలి. మిగిలిన ఆర్టికల్స్ నాకు అర్థమైపోతున్నాయి సార్" అనుకుంటే వాళ్ళేం చేయొచ్చు, ఎడిటోరియల్ అనాలిసిస్ అనే కోర్స్ తీసుకోవచ్చు. అంటే మన దగ్గర 2 సెపరేట్ కోర్సెస్ ఉన్నాయి. ఎడిటోరియల్ అనాలిసిస్ కోర్స్ సెపరేట్ ఉంది. ఎరుడైట్ కంప్లీట్ న్యూస్ పేపర్ కోర్స్ సెపరేట్ ఉంది. ఓన్లీ ఎడిటోరియల్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోండి. కంప్లీట్ పేపర్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ కాంటాక్ట్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు చేయండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అలాగే ఈ యాప్ లింక్, కోర్సెస్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనమ్మా?